క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం. రెండవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. నేను మొదటి వచనాన్ని చదువుచు ఉన్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. నా సహోదరులారా, మహిమస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అన్నాడు. మహిమస్వరూపి ప్రభువును గూర్చి యాకోబు మాట్లాడిన విధం ఇది. లోగడ ఈ పత్రిక ప్రారంభమునందు చెప్పుకున్నట్లుగా ఈ పత్రికను వ్రాసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడగు యాకోబు. అయితే ఆయనను తన సహోదరుడు అని సంబోధించలేదు, కానీ తానే ఆయనకు దాసుడను అని చెప్పుకున్నాడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అని అన్నాడు. అందుచేత భక్తికి బంధుత్వానికి సంబంధం లేదు. మహిమస్వరూపి అని అన్నాడు. ఆయన సిలువ వేయబడనంత వరకు ఆయన సహోదరులలో ఎవరే కానీ ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఆయన పునరుద్ధానుడైన తరువాత యాకోబునకు కనిపించాడు. 1 కొరింథీ 15:7. ఆ సంగతిని పౌలు వ్రాస్తూ ఆ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచిన అనుభవము యాకోబుది. అందుచేతని ఈ మాట రాశాడు, మహిమస్వరూపియగు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువును గూర్చి ఏమాత్రము కూడా కాసింతైన సంశయం లేనటువంటి వాడు యాకోబు. ఆయన మహిమస్వరూపి. ఆయన దేవత్వాన్ని ఏమాత్రం కూడా తగ్గించిన వాడు కాడు. అందుచేతనే ఆయనను గూర్చిన విశ్వాస విషయంలో ఆయన మహిమస్వరూపి మాత్రమే కాదు, మన ప్రభువు ఆయన. మన ప్రభు మనకు తండ్రి అయిన ప్రభు ఉన్నాడు. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ మాటను గుర్తుంచుకోవాలి. తండ్రి అయిన ప్రభు. ఆ సంగతిని వ్రాసింది కూడా ఈ యాకోబే. 3వ అధ్యాయం 9వ వచనములో దీనితో తండ్రి అయిన ప్రభువును అని అన్నాడు. ప్రభు ఒక్కడే అని దేవుని వాక్యం చెబుతుంది మనకు. తండ్రి అయిన ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఇంత బాగా చెప్పినవాడు యాకోబు. కాబట్టి ప్రభువును చూచిన అనుభవాన్ని కలిగినవాడు. అనుభవంతో చెప్పేటువంటి విషయం ఇది. మనమందరం కూడా చదివి గ్రహించి చెప్పే సంగతులు, వారు అనుభవించి చెప్పేటువంటి సంగతులు. మహిమస్వరూపి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం లేని వారై ఉండకుడి. అంతకుముందు తాను విశ్వసించని వాడు విశ్వసించిన తర్వాత మోమాటానికి అవకాశం లేదు అని అంటున్నాడు. విశ్వాస సంబంధమైన విషయంలో మోమాటముతో ఉండకండి. అది ప్రమాదం. జాగ్రత్త పడదాం. రాజీ పడకండి అని అంటూ ఉన్నాడు. రాజీ పడకండి. కొందరు మోమాటానికి వెళ్ళి రాజీ పడడం, అది మనం సహజంగా చూస్తున్నటువంటి విషయం. రాజీ పడకండి. భక్తి జీవితంలో రాజీ పడకండి. జనం ఏమనుకుంటారో అని రాజీ పడకండి. వారి దృష్టిలో మనం మంచివాళ్ళుగా కనిపించడానికి రాజీ పడకండి. వారు మనల్ని ఆమోదించులాగున రాజీ పడకండి. వారు మనల్ని మెచ్చుకునేటట్లుగా రాజీ పడకండి. వారు మనల్ని ఆమోదించకపోయినా, మనల్ని మెచ్చుకొనకపోయినా, మనల్ని అంగీకరించకపోయినా విశ్వాస విషయంలో మోమాటం లేని వారై ఉండండి అనే మాటకే కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా,
మన ప్రభు మొమాటం లేనివాడు మన విషయంలో. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వెనకేసుకొని వచ్చి, పాపాన్ని కాదు ఆవిడని వెనకేసుకొని వచ్చి, మీలో పాపం లేనివాడు ఆ మీద రాయి వేయండి అని అన్నాడు. అంతే, కాపాడబడింది. ఆమెను వెనకేసుకొచ్చినందువలన తాను ఏమవుతానో అని అనుకోలేదు. ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా తగ్గించలేదు, కృపను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశాడు ఆయన. ధర్మశాస్త్రం చెప్పేది సత్యమే, రాళ్లతో కొట్టండి, కానీ పాపం లేనివాడు ఆ పని చెయ్యండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అనే మాట వ్రాయబడి ఉందే. అంచేత ప్రియులారా, భక్తి జీవితంలో మోమాటం పనికిరాదు. స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే, యథార్థంగా ఉండాల్సిందే. జనం కోసం బతకండి, దేవుడి కోసం బతకండి. మీరు విశ్వాసులైతే మిమ్మల్ని రక్షించిన ప్రభు కోసం బతకండి. మీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం బ్రతకండి. మిమ్మల్ని ప్రేమించిన వాడిని ప్రేమించండి. మరణం మట్టుకు ప్రేమించి ప్రాణం పెట్టిన వాడిని మనం కూడా అట్లాగే ప్రేమించబద్ధులమై ఉన్నాం. మోమాట పడకండి. ఏ విషయంలో కూడా, భక్తి విషయంలో మోమాట పడకండి. జాగ్రత్త పడదాం. వీళ్ళ సంగతి ఏమిటి? ఎలా అనగా, ఎట్లా అంటే, బంగారు ఉంగరం పెట్టుకున్న ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వస్తే, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చో అని చెప్పి ఆ దరిద్రునితో, నీవిక్కడ నిలువుము, లేక నా పాదపీఠం దగ్గర కూర్చున్నవని చెప్పిన ఎడల, 2000 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన సంగతులను మనం చదువుతూ ఉన్నాం. సమాజ మందిరములలో నాడే ఉన్నటువంటి ఈ పక్షపాత ధోరణి, ఆనాడే ఉన్నటువంటి ఈ అసమానతలు ఈనాడు కూడా ఉన్నాయి కదా. నాడు ధనమును బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి సామాజిక గతులను బట్టి, ధనమును బట్టి, వర్ణ వర్గాలను బట్టి, ఒకటేమిటి, అన్ని విధాలుగా అన్ని తోడై మనుషుల మధ్య విభజనను తీసుకొని వచ్చాయి. మనుషుల మధ్య విభజనను తీసుకొని వచ్చాయి. విశ్వాస విషయంలో మోమాటం లేని వారై ఉండకండి. మీ మందిరాల్లోనికి గొప్పవాళ్ళు వస్తే వాళ్ళను గొప్పగా ఊహించుకొని, వారిని సన్మానించి, కౌగలించి, వారిని గొప్పగా చూసుకొని, పేదలను పట్టించుకోకుండా ఉంటే మీరు మోమాటం కలిగిన వారు అని అర్థం. మోమాటం కలవారై ఉండకండి అని అన్నాడంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి అని అర్థం. ధనవంతుడైతేనేం అక్కడే ఉంచండి, పేదవాడైతేనేం అక్కడే ఉంచండి. సంఘములో అందరూ సమానులే అనే సంగతిని యాకోబు రాస్తూ ఉన్నాడు. మందిరము బయట, సంఘమునకు వెలుపల నువ్వు నీ స్థితి, నువ్వు నీ అధికారం. కానీ సంఘముగా సమావేశమైనప్పుడు మాత్రం నీ యోగ్యతలన్నిటినీ ప్రక్కన పెట్టేసి మందిరంలో ప్రవేశించాలి. సాత్వికముతో మందిరంలో ప్రవేశించాలి. నీ స్థితిగతులన్నిటినీ మర్చిపోవాలి. ఇక్కడ అందరూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. భౌతిక పరిస్థితులను బట్టి కాదు ఆనందించాల్సింది, ప్రభు మనల్ని విడిపించాడు అనేటువంటి ఆ సంతోషం చేత ఆయన్ను స్తుతించి ఆరాధించాలి. ఇంకా ఇలాగున చెబుతూ ఉన్నాను, మన సంబంధాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి. మన సంబంధాలు విశ్వాసులకు తగినట్లుగా ఉండాలి. ఎప్పుడే కానీ మన సంఘములో ఉన్నటువంటి వాళ్లను మన స్వార్థం కోసం ఉపయోగించుకొనకూడదు అని గుర్తుంచుకోవాలి. ప్రేమతో ఉపయోగించండి, స్వార్థంతో ఉపయోగించుకోకండి. అంటే అర్థం ఏంటి? ప్రేమతో ఉపయోగించుకోవడం అని అనగా
ఎప్పుడైనా సరే మనం వారు మనకు సహాయం చేయటం, సహకరించుకోవటం. స్వార్థం అని అంటున్నామే, వాళ్లకు మనం సహాయం చేయకపోగా మనకేదైనా అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సంఘములో విశ్వాసుల మధ్య సంబంధాలు సరిగా ఉండాలి. నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సంఘం సమాధానమునకు స్థలముగా ఉండాలి. సంఘం సమాధాన నిలయంగా ఉండాలి. విశ్వాసుల మధ్య పొరపక్షాలు అవి ఉండడానికి వీల్లేదు. అవి ఎప్పుడుంటాయి? ఎప్పుడు అసమానతలు ఉంటాయో సంఘంలో అప్పుడు మాత్రమే మనస్సుల్లో ఈ పొరపక్షాలు ఉంటాయి. మనస్సులో ఈ విధమైన తేడాలు ఉండకుండా ఉండాలి అంటే మోమాట ఉండకూడదు. దేవుని దాసుడు, సంఘ పెద్దలు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. మోమాటపడి ఎత్తుపీఠం మీద కూర్చుండబెడితే అతడే రేపు సంఘానికి శత్రువు అవుతాడు. ఇంకా చెప్పాలంటే నీకు శత్రువు అవుతాడు. నువ్వు ప్రేమించిన నీకే శత్రువు అవుతాడు. గనుక ప్రియులారా, మోమాట పడకండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏ వ్యక్తినే కానీ పై రూపాన్ని, వేషాన్ని బట్టి ఘనపరచకండి, సన్మానించకండి. దేవుని పిల్లలని సన్మానించండి. 1000 రూపాయలు కానికిచ్చేవాడిని, 10 రూపాయలు కానికిచ్చేవాడికి తేడా లేకుండా ఉండాలి దేవుని దాసుడు. ఆ తేడా కనిపించకుండా ఉండాలి అని అంటే ఇచ్చిన సొమ్మును చూసుకోకుండా ఉండాలి. మనిషి ఇచ్చిన దాని మీద గురి పెట్టకూడదు, మనిషి మీద గురి పెట్టడం మంచిది. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయటానికి, బాగు చేయటానికి వారి మీద మనస్సు పెట్టాలి, కానీ వారిచ్చే దాని మీద మనస్సు పెట్టకూడదు. గొప్పవారిని దర్శించేటప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందో, దరిద్రులను దర్శించేటప్పుడు కూడా మన మనస్సు అట్లాగే ఉండాలి. మోమాటం గలవారై ఉండకండి. మోమాటం గలవారై ఉండకండి. మోమాటం అక్కర్లేదు. మనం దేవుని దాసులమే గనకైతే, దేవుని పిల్లలమైతే గనక దేవునిని బట్టి, అదే పాయింట్ అక్కడ, దేవునిని బట్టి మాత్రమే ప్రేమించాలి. దేవునిని బట్టి మాత్రమే మనం వారిని ట్రీట్ చేయాలి. అప్పుడే పరలోకపు తండ్రి ఆయన మనలను సరిగ్గా చూస్తాడు. ఆయన ఎదుట మనం సరిగా నిలవబడిన వారం అవుతాం. విశ్వాస సంబంధమైన విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ధనం కలిగిన వారిని ఒక రకంగా చూసి, ధనము లేని వారిని మరొక రకంగా చూడకండి. మీ మనస్సులో మీరు భేదాలు పెట్టుకోకండి. మీరు విమర్శ చేసిన వారు అవుతారు. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. దేవునికి స్తోత్రం. ఈ లోక విషయంలో దరిద్రులను విశ్వాసమందు భాగ్యవంతులుగా. దేవునికి మన దరిద్రంతో సంబంధం లేదు. ఆయనకు మన విశ్వాసంతో సంబంధం. విశ్వాసమందు భాగ్యవంతులుగా, తనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఎంత మంచి విషయం, ఎంత మంచి మాట. ఆయన మనలను దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? తాను ప్రేమించిన తన రాజ్యానికి మనలను వారసులుగా చేశాడు. గుర్తుంచుకుందాం. ఒక వ్యక్తి యొక్క సామాజిక, ఆర్థిక, బాహ్య రూప లక్షణాలను బట్టి మనం ప్రేమించినట్లయితే, ఒకవేళ ఇక్కడ ప్రేమించవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో అనే మాట వ్రాయబడి ఉంది. ఎక్కడ? కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. రేపు చనిపోయిన తర్వాత విశ్వాసులైన ధనవంతులు, దరిద్రులైన విశ్వాసులు, ధనవంతులైన విశ్వాసులు, దరిద్రులైన విశ్వాసులు ఇద్దరు కూడా తేజోవాసులుగా ఉంటారు. పక్షపాతం చూపిన నువ్వు మాత్రమే పిచ్చోడు అవుతావు. ఒకటండి, ఈ లోక కవి ఒక మాట చెప్పాడు, మట్టి అందరినీ సమానంగా చేస్తుంది అని. ఈ దేశంలో నేల మాత్రమే ఎవడికైనా సమానంగా పండుతుంది, ఎవడినైనా తనలో ఇముడ్చుకుంటుంది అని అన్నాడు. అక్షర సత్యం.
అలాగే పరలోకంలో ఎవరైనా సరే మహిమ స్వరూపులు అవుతారు. వాళ్ళు భూమి మీద ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు. వారిని భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎవరైనా ట్రీట్ చేస్తే అటువంటి వారిని దేవుడు సహించడు. దరిద్రులను సహా దేవుడు నీకు అప్పగించాడు అనంటే వారిని సమానంగా చూడమనే కానీ పక్షపాత ధోరణితో చూడమని కానే కాదు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేశాడు కాబట్టి వారు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవుతారు. ధనవంతుడు కూడా చనిపోయి వాళ్ళు కూడా అంతే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవుతారు. ప్రభువును భూమి మీద ప్రేమించి సరిగ్గా బతికితే. ప్రభు చెప్పిన మాట మనం ఎరుగుదాం. లూకాసు వార్త 11:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ఎంత మంచి మాట! ఓ దరిద్రుణ్ణి దేవదూతలు తీసుకొని వెళ్ళారా? ఎంత భాగ్యమండి! అదే ఇక్కడ వ్రాయబడిన మాట యొక్క అర్థం. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. తన రాజ్యమునకు వారసులుగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. కాబట్టి విశ్వాస విషయంలో మోమాటము కలవారై ఉండకండి అనే మాట అక్షర సత్యం. మన జీవన విధానం ప్రభువును బట్టి అంతే. మరో కారణాన్ని బట్టి కాదు మనం ప్రేమించేది, ప్రభువును బట్టి. ప్రభువును బట్టి ప్రేమిస్తాం, ప్రభువును బట్టి ప్రేమిస్తాం. అట్లాగే ప్రేమిద్దాం. పైగా దరిద్రులు ధనవంతులను గూర్చి మాట్లాడుతూ యాకోబు, దరిద్రులు మీ మీద అధికారం చేయరు, దరిద్రులు మేము న్యాయసభకు ఈడ్చరు, దరిద్రులు మీ మీద కఠినంగా వ్యవహరించరు. కానీ మీరు ఎవరిని సన్మానించి ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళే మీకు శత్రువులు అవుతారు, వారే మీ అశాంతికి కారకులు అవుతారు అని ఇంత స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినడలా బాగుగా ప్రవర్తించువారై ఉందరు. భూమి మీద మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె, నీ వలె, నువ్వే అనుకొని నీ పొరుగువాన్ని ప్రేమించు. అట్లు నువ్వు చేయగలిగితే ఎంత బాగుంటుంది. అసమానతలు ఉండవు కదా. ఎందుకంటే రేపు లోకాన్ని విడిచిన తర్వాత అతడు మహిమలో భాగం, నువ్వు మహిమలో భాగం. తేజోవాసులుగా మీరుంటారు, తేడా ఏమి ఉండదు. ఇతడు దరిద్రుడు, ఇతడు ధనవంతుడు అని తేడా ఉండదు. దరిద్రుడు ఆత్మ, ధనవంతుడి ఆత్మ అని తేడా ఏమి ఉండదు దేవుని రాజ్యములో. ఇక్కడ ఫలాని వారి ఆత్మలని చెప్తామేమో, ఒకవేళ మహిమలో అదేం ఉండదు. వీరు పేదలు, వీరు దరిద్రులు అని చెబుతామేమో, మహిమలో అదేం ఉండదు. ఆ ఇంట్రడక్షనే ఉండదు, ఆ థాటే ఉండదు, ఆ ఆలోచనే ఉండదు, ఆ పరిచయమే ఉండదు. అందరికీ సమరూపం తేజోవాసులు గనుక భూమి మీద ఎన్నడే కానీ పక్షపాతం చూపకూడదు అనేటువంటి విషయం, సంఘములో పక్షపాతం చూపకూడదు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి. ప్రేమించే వారిని సంఘములో ఎవరైతే ప్రేమించే వాళ్ళు ఉన్నారో వారి యొక్క సహాయాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఒక పాయింటే. ఫలాని వారు ఉన్నవారు, ఫలాని వారు ప్రేమించేవాళ్ళు అని తెలిసిన తర్వాత అవసరత కలిగిన వారు వారి దగ్గరికి వెళ్ళి
ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నారు. అది కూడా గుర్తుంచుకోవాలి. ఒక్క సంగతి సత్యం, కలిగిన వారిని లేని వారిని ప్రేమించాలి. అందులో మరొక ఆలోచనకు తావు లేదు. లేనివారు కలిగిన వారిని ఇబ్బంది పెట్టకూడదనే సంగతిని కూడా గుర్తుంచుకోవాలి. స్వార్థం కోసం వాడుకోకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. ప్రేమించిన వారి లక్షణం ప్రేమించాల్సిందే, కానీ వారి ప్రేమను మీరు చులకనగా తీసుకోకూడదు, వారిని చులకనగా భావించను కూడదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా తగినట్లుగా బ్యాలెన్స్గా ఉండాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నీ పొరుగువాన్ని ప్రేమించకపోతే ఆ విషయంలో నువ్వు తప్పిపోయినట్లే కదా. ధర్మశాస్త్రంలోని ఒక్క విషయంలో తప్పిపోతే మిగతా విషయాల్లో కూడా తప్పిపోయినట్లే కదా అని అంటూ యాకోబు సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్క విషయంలో నువ్వు అపరాధివైతే మిగతా విషయంలో కూడా అపరాధివైతావు కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మీరు మాట్లాడండి, అలాగున్నే ప్రవర్తించండి. స్వాతంత్రమిచ్చు నియమం అన్నాడు. ఎస్, దాసులుగా ఉన్నప్పుడు, పాపంలో బ్రతుకుచూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానం వేరు. కానీ క్రీస్తు విడిపించిన తర్వాత మన ఆలోచన విధానం క్రీస్తులకు చెరపట్టబడాలి. ఆయన వలె మనం ఆలోచించాలి. ఆ విధంగా స్వాతంత్రమిచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మీరు మాట్లాడండి, అలాగునే ప్రవర్తించండి. కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రేమించండి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం. అలాగున ప్రేమించితే మీరు దేవుని వాక్యమును బాగుగా నెరవేర్చిన వారు అవుతారు అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. మంచిది ప్రియులారా, దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిద్దాం, ఆయనను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వలె మనం ఈ భూమి మీద ప్రవర్తిద్దాం. అలాగున జీవించుటకు ప్రభు మనకు సహాయం చేసి ఆయన మనలను దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మా సంఘములలో మేము సరిగా ప్రవర్తించుటకు మా బుద్ధులను ప్రేరేపించండి. పక్షపాతం లేకుండా ప్రవర్తించుటకు మాకు సహాయం చేయండి. మమ్మును వలె మా పొరుగువారిని ప్రేమించడానికి మాకు నేర్పించండి. కృప చూపించి దర్శించమని అడుగుచు, మీ మాటలను వారిని దీవించమని, వారి అవసరతల చొప్పున వారిని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.